హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నాను. మీరు చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్నది వచ్చి అమ్మ వాళ్ళ ఇల్లు విలేజ్లో. మాది ఆంధ్ర అండి, తమిళనాడు బార్డర్లో ఉంటుంది. ఇక్కడ చూడండి, స్టార్టింగ్ మల్లెపూలు అండ్ మందారం రెండు ఉంటాయి, ముద్ద మందారం. ఆ మల్లెపూలు అయితే చెట్టు నిండుగా కాస్త ఇక్కడ చూడండి కానగమాన్ ఉంది, వాటి కింద కూడా మల్లెపూలు అనేవి ఉన్నాయి. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోదాం. ఇదంతా సిమెంట్ రోడ్డు, చాలా బాగుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ సైడ్ లో ఉన్న వచ్చి ముళ్ళ పూలు అండి. మా ఇంటి నుండి చూస్తే వ్యూ ఇలా ఉంటది. అక్కడ ఎల్లో పెయింట్ వేసింది కూడా మాదే. షాప్ నాన్న స్టేషనరీ షాప్ రన్ చేస్తున్నారు. ఇక్కడ కనిపిస్తుంది కదండి, అది ముళ్ళ పూలు అండి. ఇక్కడ అయితే ఒక టాయిలెట్ ఉంది, సింక్ ఆల్రెడీ తెలిసిందే. ఇక్కడైతే ఒక బాతింగ్ రూమ్ అండి, స్నానం చేసుకోవడానికి. ఇక్కడ చూడండి కుండ, అంటే మేము హీటర్ వాడము ఇంటి దగ్గర. అయితే అమ్మ స్టార్టింగ్ కుండ పెట్టించేశారు. పొయ్యి ఇక్కడ ఉంది చూడండి, ఇది టాయిలెట్. పొయ్యి ఇక్కడ వేడి చేస్తే ఆ కుండ వేడైపోయి హాట్ వాటర్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. అండ్ ఇక్కడ చూడండి మిరపకాయలు వాడుతుంది, వర్షం వచ్చేలాగా ఉందనేసి అమ్మ. ఇదైతే స్టోర్ రూమ్, దీంతో చాలా స్టోర్ ఐటాలే వేస్తారు అనుకోండి. ఇంకా చూడండి మా బాబు మా పాప ఆడుకుంటున్నారు. ఇక్కడైతే కార్ పార్కింగ్ చేయడానికని మా నాన్న ఇలా వదిలేశారు, కానీ ఇక్కడ బైక్ మాత్రం పెట్టుకుంటారు. ఇప్పుడు ఇంటి లోపలికి వెళ్ళిపోదాము. ఇదే అండి మా అమ్మ వాళ్ళ ఇల్లు. ఇక్కడ చూడండి, ఇదైతే ఆపోజిట్ కనిపిస్తుంది కిచెన్. ఇది హాలు. సింపుల్ గా పాతకాలంలో కడతారు కదండి, అలా మా నాన్న డోర్ కన్ని గంటలు పెట్టేశారు. చూడండి పైనుంచి కింద వరకు ఫొటోస్ పెట్టేశారు. తను మొక్కడానికి వెళ్తే నేనే లాక్కున్నాను. డైనింగ్ టేబుల్ ఎందుకు సైడ్ లో ఉంది అంటే స్పేస్ సరిపోదని వేశాము. ఇంకా చూడండి, ఇక్కడైతే ఇది చిన్న బెడ్రూమ్, కింద ఒకే బెడ్రూమ్ ఉంది. అండ్ అప్పుడు కబోర్డ్స్ చేయలేదు కాబట్టి బీరువా తెచ్చి పెట్టుకున్నారు. ఇదైతే కిచెన్. కిచెన్ విండో నుంచి మెయిన్ థింగ్ ఏంటంటే బాగుంటదండి అటు సైడ్ వ్యూ. ఇది చూడండి, చిన్న ఫ్రిడ్జ్, ఇద్దరే ఉంటారు కాబట్టి వాళ్ళకి స్మాల్ ఫ్రిడ్జ్. అండ్ ఇక్కడ చూడండి కుకింగ్ ఇటు సైడ్ ఉండేది, ఇప్పుడు అమ్మ గ్యాస్ అటు సైడ్ మార్చేసింది. ఓన్లీ అక్కడ వండుకోవడానికి మాత్రం చాలా సింపుల్ గా బాగుంది, స్లాబ్ పెట్టించుకుంది. అండ్ తర్వాత బయటకు వెళ్ళగానే పైకి వెళ్దాం రండి. ఇప్పుడు పైన ఎన్నుండే, ఇక్కడ చూడండి ఈ రూమ్ చూపించలేదు కదా మీకు, అది కూడా స్మాల్ బాత్రూమ్, కానీ అక్కడ ఎవరు యూస్ చేయట్లేదు కాబట్టి అది అలానే ఉండిపోయింది. అక్కడ వాషింగ్ మిషన్ పెట్టేసి అలా పెట్టాము. ఎందుకు యూస్ చేయట్లేదు అంటే అక్కడ తొట్టి పెట్టేస్తారు, పాతకాలంలో పెడతారు కదండి అలాంటిది. సో అది అలానే ఉండిపోయింది. అక్కడ సోఫాలు ఎక్కువైపోయిందని ఇక్కడ పైన వేసేసారు. ఇది చూడండి, ఇది బాత్రూమ్. ఇది పెద్దదిగానే ఉంది, ఒక సిట్టింగ్ అయితే ఉంది, దానికి అటాచ్ డోర్ అయితే ఉంది. ఇక్కడ పెయింట్ వేసి సిమెంట్ వేసారు కదండి. ఇదైతే ముందు పూజ రూమ్ ఉంది, క్లోజ్ చేసి బాత్రూమ్ కట్టేశారు, పైన ఒకటి ఉండాలని. ఇది బెడ్రూమ్. చూడండి చాలా బాగుంది. ఇక్కడ జోళ్ళు ఉన్నాయి, ఎందుకంటే అందరికి చిన్నపిల్లలే కాబట్టి జోళ్ళు అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా ఒకే వుడ్ వర్క్ తో చేసినది ఒకటే ఉంది, సో ఎక్కువ లేదండి. ఇక్కడ మూటలన్నీ వేశారు, అది బియ్యం మూటలు. ఇదైతే కిచెన్ అండి, దీన్ని స్టోర్ రూమ్ గా చేశారు, అంటే ఎవ్వరు యూస్ చేయట్లేదు కదా, సో వేస్ట్ థింగ్స్ అవన్నీ ఎత్తుకొచ్చి ఇక్కడ వేసారు. అండ్ ఇప్పుడు పైకి వెళ్ళిపోదాం రండి. ఇక్కడ చూడండి పైన నుంచి చూస్తే ఈ వ్యూ అనేది, ఇక్కడ చిన్న గేట్ ఒకటి ఉంటుంది పొలంలోకి. ఇక్కడ ఆవుల షెడ్ అండ్ అంతకు ముందే ఇక్కడ కోళ్ళ షెడ్ కూడా ఉండేది. చూడండి ఫ్లవర్స్ అన్ని ఉన్నాయి, ఇక్కడ నిమ్మ చెట్టు, అన్ని చెట్లు ఉన్నాయి. ఇది ఎండ్ ఆఫ్ ద వీడియోలో మీకు చూపిస్తాను నీట్ గా క్లియర్ గా. ఇక్కడ చూడండి ఫస్ట్ ఫ్లోర్ నుంచి వ్యూ ఇలా ఉంటది. ఇప్పుడైతే మనం పైకి వెళ్ళిపోదాము. ఆ పక్కన కనిపిస్తున్నది మా పిన్ని వాళ్ళ ఇల్లు. ఇప్పుడైతే పైకి వెళ్ళిపోదాం, చూద్దాము. చూడండి పైన మా బాబు కూడా వచ్చేసాడు, ఏం చేస్తున్నారని. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా చాలా బాగుంటది. అసలు చెరువులో వాటర్ లేదండి, చెరువులో వాటర్ అంటే ఇంకా చాలా బాగా కనిపించుండేది. చూపిస్తాను చూడండి, అదే మా పిన్ని వాళ్ళ ఇల్లు. ఇక్కడ అంతా చూడండి, అక్కడ ఒక ఇల్లు ఉంది, ఇక్కడ చూడండి వాళ్ళు ఉండేది. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఇవంతా చూపిస్తున్నాను కదా, చాలా బాగుంటది. ఇదైతే మిద్దె మిందికి దారి. చూడండి టెర్రస్ పైకి అయితే వచ్చేసాము. ఇక్కడ వ్యూ ఎలా ఉంటుందని మీకు ఓవరాల్ గా చూపిస్తాం వన్ సైడ్ నుంచి. ఇంకా చూడండి పిన్ని వాళ్ళ ఇల్లు, అక్కడ టెంపుల్ కనిపిస్తుంది కదా లాస్ట్. ఇక్కడ పైన నుంచి కిందికి చూస్తే చూడండి చెట్లన్నీ కనిపిస్తాయి. వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికి మన ఇంటికి మధ్యలో ఫస్ట్ స్పేస్ ఉంది, అక్కడ ఫ్లవర్స్ అన్ని నాటేశారు. అండ్ ఇక్కడ ట్యాంక్ దగ్గర చూడండి చెట్లు అయితే వచ్చేసాయి తేమకి. ఇక్కడ బ్యాక్ సైడ్ చూడండి ఎంత బాగుందో వ్యూ, అంతా గ్రీన్ గా ఉంటది, చాలా బాగుంటది. వర్షం పడినప్పుడు అయితే ఇంకా బాగుంటది. అక్కడైతే కోల్ షెడ్ ఉండేది ఇంతకు ముందు వైట్ గా, ఇప్పుడైతే రన్ చేయట్లేదు, అమ్మ వాళ్ళు స్టాప్ చేశారు. ఇక్కడ చూడండి పైన నుంచి మనకి బ్యాక్ సైడ్ అంతా ఇది అమ్మ వాళ్ళదే. సో మనం వెళ్ళినప్పుడు పిల్లలు ఆడుకోవడానికి పాడు చాలా బాగుంటది. ఇది నేను క్లియర్ గా చూపిస్తాను ఎండ్ ఆఫ్ ద వీడియోలో ఎలా ఉంటది అనేసి. చూడండి పిల్లలు ఆడుకుంటున్నారు పైన.
ఇది వచ్చి ఆవుల షెడ్ అండి. ఈ లోపల నేను అప్పుడప్పుడు చూపిస్తాను కదా వాటర్ ఆపల్స్, అవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. ఎలా ఉందో నేను తర్వాత చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, ఆ కొండ వచ్చేసి అక్కడ చాలా జాతరలాగా జరుగుతుంది ఈ కావిడి పండుగకి అయితే. ఇది మా ఊర్లో ఉన్న గంగమ్మ వారి దేవస్థానము. చాలా బాగుంది. వెనకాలైతే చింతమాన్ వచ్చింది, బాగుంది. ఇదే అండి చెరువు. అది కానీ వాటర్ నుండి చూడడానికి వ్యూ పాయింట్ అనేది సూపర్ గా ఉండేది. చూడండి ఇదేం పని చేస్తుందో. ఇప్పుడు కిందికి ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూపిస్తున్నాను. మీరు ఇంతకు ముందు మెయిన్ గేట్ చూసారు కదా, ఇది చిన్న గేట్. ఇక్కడ చూడండి, ఇదే వాటర్ ఆపల్ చెట్టు అనేది. ఈ వాటర్ ఆపల్స్ లో అయితే చాలా కాసాయి. నేను ఆల్రెడీ షార్ట్ రీల్ కూడా వేశాను. చూడండి ఫుల్ ఇలా నిండిపోతాయి చెట్టుకైతే. నేను ఆల్రెడీ ఒక షార్ట్ వేశాను. చూడండి ఇదైతే నేను చూపిస్తున్నది అయితే లెమన్ అండి. ఇవైతే గ్రీన్ గానే ఉన్నాయి. ఇంతకు ముందు వీడియోలో, షార్ట్ వీడియోలో మీకు ఎల్లోయిష్ గా అయిన తర్వాత కూడా చూపించాను. చూడండి ఇదంతా మందారం చెట్లు, చాలా సీతాఫల చెట్లు అండ్ నేరేడు చెట్లు అన్నీ ఉన్నాయి. అన్ని చిన్న చిన్నగా ఉన్నాయి. వీటిలో అయితే లెమన్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను చూపిస్తున్నది అక్కడైతే గోరింటాకు చెట్టు నా బ్యాక్ సైడ్ ఉంది. ఇక్కడైతే దీన్ని ఏమంటారో తెలియదు కానీ వైట్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి వీటిలో. చూడండి వీటిని మీకు ఎవరికైనా తెలుసుంటే కమెంట్ చేయండి. ఇక్కడ చూడ మొగ్గలు చూపించాను కదా, ఈ బ్యాక్ సైడ్ కూడా మల్లెపూలు అనేది, గుండు మల్లెలు అనేది చాలా పూస్తాయి. చూడండి మా బాబు ఏం చేస్తున్నారు, చిన్న తొట్టి పెట్టారు. ఎందుకు అంటే ఆవుల కోసం కదండి. ఇంట్లో దగ్గర డాగ్ ఉంది కదా, అది వాటర్ తాగడానికి. అప్పుడప్పుడు వాటి నిండుగా వాటర్ పోసి ఫిల్ చేస్తారు. సో నేను చూపిస్తున్నదంతా అది లెమన్ అండి. లెమన్ బాగా కనిపిస్తుంది చూడండి మీకు. చూడండి ఇలా గ్రీన్ గానే ఉంది, ఇంకా ఎల్లోయిష్ గా కాలేదు. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాము. ఇవంతా అమ్మ వాళ్ళదే. ఇక్కడంతా పూల చెట్లు పెట్టేశారు. ఈ మల్లెపూలు అండ్ అదేంటది మందారం పూలు, ఇవే చాలా ఉన్నాయి. పూజకి యూజ్ అవుతాయి. అలా చూడండి రోజా చెట్లు కూడా ఉన్నాయి. మల్లెలు అయితే తీగ అల్లుకొనేసింది. ఈ మందారం చెట్లకి పెద్దదైపోయింది, వాటిలో అల్లుకొనేసింది. చాలా బాగుంది. చూడండి నాకు ఇవంతా చాలా బాగుంటదండి. ఇక్కడ వెళ్తే చూడండి చెట్టు నిండిపోయింది మొగ్గలనే, మల్లె మొగ్గలు అంతా బాగున్నాయి. మొత్తం తీసుకోమని చెప్తున్నాను నేను. ఎప్పుడు వెళ్ళినా అమ్మ పంపిస్తుంది. అక్కడ చూడండి చాలా బాగుంది, పెద్ద ట్రీ. ఆ చెట్టు కింద కూర్చొని కాసేపు కొబ్బరిలు చెప్పుకుంటే చాలా బాగుంటది. చల్లగా ఉందండి, వర్షం పడింది, చాలా చల్లగా ఉంది. డాగ్ అండ్ మాది అమ్మ ఒక్కటే ఒక ఆవును పెట్టుకుంది. ఆ కోళ్ళ షెడ్ అనేది మేము ఇంటర్లో ఉన్నప్పుడు రన్ చేస్తున్నారు, ఇప్పుడు స్టాప్ చేశారు. అండ్ ఆవుల కోసం అనేసి పెంకుల షెడ్ వేశారు. ఈ దూడది నేను ఆల్రెడీ జున్ను పెట్టాను కదండి, అది ఈ ఆవుది, ఈ దూడది. ఇది చూడండి బాయి కానీ చాలా యాక్టివ్ గా ఉంటది. ఒక 15 days అయింటది అంతే నేను ఫోటో ఈ వీడియో షూట్ చేసే టైంకి. చూడండి గన్నేరు చెట్టు. ఇంకొకటి నేను చూపిస్తున్నది వచ్చి బెల్విత్రి చెట్టు అంటారు. ఇది శివునికి చాలా ప్రత్యేకం అండి. శివాలయానికి వెళ్ళినప్పుడు వీటిని తీసుకెళ్లి పూజ చేస్తే మంచిది. ఇక్కడ వేప చెట్టు అండి. ఇది ఎందుకు బట్ట కట్టాను అంటే అమ్మ ఇక్కడ అంతా పూజ చేస్తుంది. ఇప్పుడు నేను అడుగుతున్నా మా వాళ్ళని ఏం చెట్టు ఇదంటే వాళ్ళు చెప్పట్లేదు. ఏంటంటే ఇది పనస చెట్టు అండి, పెద్ద పనసకాయలు, జాక్ ఫ్రూట్ చెట్టు. వీటికి అంతా పూజ చేస్తుంది అమ్మ. వేప చెట్టుకి కానీ బిల్విత్రి చెట్టుకి కానీ వీటికన్నీ పూజ చేస్తుంది. ఇదేంటో చెప్పండి, సీతాఫలం చెట్టు. ఇదైతే సంపంగి. అన్ని మొగ్గలే ఉన్నాయి కానీ ఇంకా ఫ్లవర్స్ రాలేదు. ఇవి వచ్చి పెద్ద సంపంగి అండి. ఏంటంటే వైట్ కలర్వి. అండ్ లోపలికి ఎందుకు వెళ్తున్నానంటే అక్కడ కరివేపాకు చెట్లన్నీ నాటిందమ్మ. సో అవి చూపించడానికి వెళ్తే వద్దు వచ్చేసి అన్నారు. సో అలా చూపించేసి ఇలా వచ్చేసాను. చూడండి అమ్మ అన్నిటికీ ఎంత నీట్ గా కట్టేసి ఒక పందిరం లాగా కట్టి ఒకటి దీపం పెడుతుంది. చూడండి వ్యూ పాయింట్ అనేది చాలా బాగుంది. మీకు మా ఇల్లు నచ్చినట్లయితే కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఒంటిరేకు మందార పూలు కూడా ఉన్నాయి. ఇదే అండి, ఇదే లాస్ట్ నేను చూపించాను కదా వాటర్ ఆపల్. ఇది ఇంత మనకి ఎన్ని కాయలు కాస్తుందండి, 2000 పైన కాస్తుంది. ఇవంతా ఓవరాల్ లుక్ నేను చూపించాను. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీకు నచ్చిందంటే నచ్చిందని ఒక కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.